దేవుని మాటలు చదువుదాం. దేవుని ద్వారా యోహాను గారు రాసిన స్వార్త 20వ అధ్యాయము జయవర్ధన్ చదువుతారు. అందరం కూడా పలుకుదాం. మొదటి వాక్యాన్ని చదువుతాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెద్దలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి చూచెను. చూడండి బిడ్డారా, మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడు, పునరుత్థానుడైన యేసయ్య నామమునకు స్తుతియు మహిమ ఘనత కలుగును కాక. ఆమేన్. కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు దాదాపు 2025 సంవత్సరాల క్రితం పాపుల కొరకు లోకానికి వచ్చి ఆయన పాపులమైన మన కొరకు శ్రమపడి సిలువ వేయబడి తన రక్తమును కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దాన్ని బట్టి మనందరం కూడా హర్షించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. కనుక ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియయు పెద్దలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఈ రోజున చూచెను, చూచుట అనే మాట గురించి మనము ధ్యానం చేయాలి. దీనికి ఒక పేరు పెట్టొచ్చు మనము, పునరుత్థాన అనుభవము. పునరుత్థాన అనుభవము, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిజరెక్షన్. కాబట్టి పునరుత్థాన అనుభవము అనేటువంటి పేరు పెట్టవచ్చు. కనుక మనము చాలా సంగతులు కొన్ని సంవత్సరాల నుండి ధ్యానం చేసుకోవచ్చు. పునరుత్థాన బలం గురించి, ఇంకా రకరకాలైనటువంటి వాటి గురించి మనం ధ్యానం చేస్తాం. ఇక ఈ రోజున మనము చూచెను అనే మాటను ఆధారం చేసుకుని కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేస్తాం. ఏమి చూశారట? సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక సమాధి మీద ఉన్న రాయిని తీయబడి ఉండుట చూచెను. ఎవరు చూశారు? మగ్దలేనే మరియ పెద్దలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆ సమాధి పునరుత్థానుడైన లేక సమాధి చేయబడిన యేసయ్య దగ్గరికి వచ్చి వారు చూసిన కొన్ని అనుభవాలను మనం ఈరోజు ధ్యానం చేస్తాం. దేవుని బిడ్డలారా, ఏదైనా చూడాలి అంటే మనకు ముందు ఉండవలసింది ఏంటంటే ఆశ ఉండాలి. ఆశ లేకుండా మనం దేనిని చూడం. ఆశ లేకుండా దేన్ని కూడా చూడం. కాబట్టి ఈ సెలవు దినాలలో కానీ మరి ఇతర దినాలలో కానీ మనం కొన్ని ఆశలను కలిగినందున అనేక స్థలాలకు వెళ్ళి ప్రభు యొక్క ఆ సృష్టిలో ఉన్న ప్రకృతిని మనం చూస్తాం. ఆ యొక్క జలములను, సముద్రములను మనం చూస్తాం, నదులను మనం చూస్తాం, గార్డెన్స్ను మనం చూస్తాం, రకరకాల ఫ్లవర్స్ను మనం చూస్తాం. ప్రభు సృజించినటువంటి ఆ
జంతువులు ఉండేటువంటి ఆ యొక్క స్థలాలకు వెళ్ళి మనం చూస్తాం. కనుక ఇవన్నీ చూచుట ద్వారా మనం ఏం చేస్తామంటే ఉల్లాసపడతాం, సంతోషిస్తాం, ఆనందిస్తాం. మన పిల్లలు కూడా ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మనము చూస్తాం. ఇంకా రకరకాలుగా మన బిడ్డలను ఎలాగైనా ఏదైనా చూపించి మనం కూడా ఏదైనా చూచి ఆనందించాలి అనే ఆశ, తపన, కోరికలు దేవుని బిడ్డలా అనుకుంటారు. అలాంటి కోరిక లేని వారు ఎక్కడికి వెళ్ళరు, ఏది చూడరు. కాబట్టి వారు మౌనంగా ఉంటారు. కానీ మనము చూచే వరకు బాగుంది. ఇవన్నీ కూడా లోక సంబంధమైన వాటిని చూచి మనం ఏం చేస్తామంటే ఆనందిస్తాం. అదేం తప్పేం కాదు. మనం చూడొచ్చు, దేవుడు సృజించిన ఈ ప్రకృతిని, ఈ జలచరములను, ఈ జూళ్ళను, మరి వాటిలో ఉన్న జంతువులను, తర్వాత రకరకాలైన గార్డెన్స్, ఫ్లవర్స్, ఇవన్నీ కూడా చూసి మనం ఆనందించవచ్చు, అనుభవిస్తాం. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత కొంతమందికి మనం చెప్తాం, మేము చాలా ఎంజాయ్ చేశాం, చాలా ఆనందించాం, చాలా సంతోషించాం, మీరు మిస్ అయిపోయారు, మీరు కూడా మాతో వచ్చింటే ఈ అనుభవంలో, ఈ ఆనందంలో మీరు కూడా ఆనందం పొందేవారు, అనుభవించేవారు అని మనం అనుభవించిన, మనము పొందుకున్న ఆనందాన్ని ఇతరులకు మనం ఏం చేస్తాం, చాలా బాగుండింది అసలు, చూడాలి చూడాలి కనుక నేను చూడగలిగే కృపనిచ్చాను అని మనం చాలా ఆనందిస్తాం దేవుడు. కనుక ఇక్కడ మనము దేవుని వాక్యంలో చూస్తే మరియ కోరిక ఏంటి? మగ్దలేనే మరియ కోరిక ఏంటి? మగ్దలేనే మరియనే ఒక్కరే వెళ్ళారా? మనము మరొక గ్రంథంలోనికి, లూకాసు వార్తలోనికి వద్దాం. లూకాసు వార్తలో మొదటి వాక్యం నుండి చదువుదాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి అనే మాట మనం చూస్తాం. సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి అనే మాట చూస్తాం. ఇక్కడ ఎవరెవరు వచ్చారట? మగ్దలేనే మరియా అక్కడే వచ్చారా? చదివారు కదా, చెప్పండి. శాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సొలొమేయు వచ్చి ఆయనకు పూయవల్లని సుగంధ ద్రవ్యములు కొనిరి. కాబట్టి ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా సమాధి దగ్గరికి వచ్చారు. కాబట్టి రావాలంటే ముందు ఏముండాలి? ఆశ. రావాలనుకుంటే ముందు ఆశ ఉండాలి. కనుక ఈ స్త్రీలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఏమున్నట్లు మనం గమనిస్తున్నాం? ఆశ ఉంది. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలమైన మనకు లౌకిక లోక సంబంధమైన ఆశలు ఎన్నో ఉండొచ్చు, ఉండకూడదనేది కాదు. ఆశలు ఉండొచ్చు, కానీ అంతకంటే శ్రేష్టమైన ఆశ దైవిక సంబంధమైన ఆత్మీయ ఆశలు మనకు ఉండాలి. దైవిక సంబంధమైన ఆత్మీయ ఆశలు మనకు ఉండాలి. కనుక వీరు చూడడానికి యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గరికి వచ్చి ఆయనను చూచి ఆ సుగంధ ద్రవ్యములను ఆయన దేహానికి పూయాలని వారు సిద్ధపడి వచ్చారు. ఒకటి ఏమున్నదంటే ఆశ ఉన్నది, రెండవది ఏముందంటే ఆశను బట్టి సిద్ధపడ్డారు, మూడవది ఏం చేశారంటే వారు వచ్చారు, వారు అక్కడికి వచ్చారు. ఇది మనం చేయవలసిన పనులు. మనం ఏం పడాలి? ఆశపడగలం. మనమేం చేయగలం? సిద్ధపడగలం. ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాలంటే ఆశ ఉంటుంది కాబట్టి సిద్ధపడతాం, ఆ పెళ్ళికి వెళ్ళే స్టైల్లో సిద్ధపడతాం. తర్వాత మనం వెళ్తాం, అప్పుడు అక్కడ ఉన్న అనుభవాలన్నీ చూస్తాం. కాబట్టి ఇక్కడ కూడా మనకు ఒక ఆశ ఉండాలి, ఆశకు తగిన సిద్ధపాటు మనకు ఉండాలి.
కనుక సిద్ధపాటు కలిగి మనం ఏం చేయాలంటే దేని కొరకు, ఎవరి కొరకు మనం ఆశపడ్డామో ఆ ఆశను అది చూడడానికి రావాలి. ఈ మూడు మనం చేయగలిగితే తర్వాత మనము పడ్డ ఆశను బట్టి, మనము పడ్డ సిద్ధపాటును బట్టి, మనము వచ్చిన ప్రయాసాన్ని బట్టి దేవుడు మనకు కలిగించే అనుభవాలను మనం చూస్తాం. అలాగ లేకపోతే ఆ అనుభవాలను మనము చూడలేము. అలా లేనప్పుడు మనకు అనుభవాలు చూడలేము. ఏమి లేకపోతే, మనకు ఆశ ఉండి లేకపోతే, మనకు సిద్ధపాటు లేకపోతే, మనం అక్కడికి వెళ్ళకపోతే ప్రభువు చూపించే అనుభవాలను మనము చూడలేము. కనుక ప్రభు అనుభవాలు, ప్రభు యొక్క ఆ ఉన్నతమైన శ్రేష్టమైన అనుభవాలు చూసి మనం ఆనందించాలి అంటే మనకేముండాలి చెప్పండి? ఆశ ఉండాలి. కనుక ఆశను బట్టి సిద్ధపాటు ఉండాలి. సిద్ధపడిన మనము ఆశను తీర్చుకోవడం ఎక్కడ అనే ఆస్థలమునకు మనం రావాలి. అందుకనే ఈ స్త్రీలు, మగ్దలేని మరియా, వీళ్ళందరూ కూడా దేవుని పిల్లలా. వారు ఆశపడ్డారు, వారు సిద్ధపడ్డారు. అలాగనే ఆయన సమాధి దగ్గరికి వచ్చారు. మీకు తెలుసా, ఈ సమాధి మీద, ఆ సమాధి దగ్గరికి వారు రావటంలో ఉద్దేశం ఏంటంటే, వారు సుగంధ ద్రవ్యాలను తీసుకుని వచ్చి ఆయన దేహానికి పూయాలి అన్న ఉద్దేశంతో, ఆయనను చూడాలి, ఆయనకు పూయాలి అన్న ఉద్దేశంతో, ఆశతో వారు వస్తున్నారు. కనుక మనం మార్కు సువార్తలోనికి 16వ అధ్యాయంలోనికి వస్తే ఇక్కడ ఒక విషయాన్ని చూస్తున్నాం. ఏమంటున్నారు అంటే, మగ్దలేని మరియా ఏమన్నారు ఇక్కడ? పెద్ద ఒక రాయిని గురించి ఆమె చెప్తున్నారు. ఏమంటున్నారు? ఆమె చూచను కన్నులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండుట చూచిరి. రాయి ఇక్కడ ఈమె కూడా తీయబడి ఉండుట, రాయి తీయబడి ఉండుట, మగ్దలేని మరియా గారు కూడా రాయి తీయబడి ఉండుట చూచారు. కాబట్టి అది మనము మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనము 4వ వాక్యాన్ని చూస్తే, వారు కన్నులెత్తి చూడగా చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అది దొరలించడానికి వీలు లేనంత పెద్ద రాయి. యేసుక్రీస్తు ప్రభువు మీద వారికి చాలా అనుమానాలు వచ్చాయి. లెగుస్తానన్నారు, 3 రోజుల తర్వాత లెగుస్తానన్నారు. కనుక చిన్న రాయి వేస్తే వారి శిష్యులు వచ్చి దాన్ని దొరలించి పక్కకు నెట్టేసి పట్టుకెళ్ళి ఆయన తీసుకుని వెళ్ళి మా ప్రభు లేచారు అని చెప్తారు. అందుకొరకు మనుషులు తీయలేనటువంటి పెద్ద రాయి, ఎవరు దొరలించలేనటువంటి పెద్ద రాయిని ఆ సమాధికి వేశారు. వారి ఉద్దేశం ఏంటంటే, బయట వారెవరూ దొరలించకూడదు, ప్రభువును అపహరించకూడదు. అలాగే ఆయన కూడా ఈ పెద్ద రాయిని మరి నెట్టుకొని బయటికి రాకూడదు. కాబట్టి అది వారి ఉద్దేశం. ఎలా లేస్తాడో చూద్దాం. ఎలాగా ఈ బండలో తొలిపించిన సమాధిలో నుండి ఆయన ఎలా బయటకు వస్తాడో చూద్దాము అని వారు మంచిగా పెద్ద రాయిని బొరలించి దానికి సీలేసి సంఖ్యలు వేసి కాపలా వారు ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళైతే అది ఎంత పెద్ద రాయి అయినా, ఎన్ని పెద్ద సంఖ్యలు వేసినా, ఎంతమంది కాపలా ఉన్నా, ఎన్ని ముద్రలు వేసినా మాకు అవసరం లేదు. మేము సిద్ధపరిచిన ఈ సుగంధ ద్రవ్యాలను తీసుకుని వెళ్ళి ఆయనకు పూయాలి. అది వారి ఆశ. మేము వెళ్ళాలి. వారు ఇంటి దగ్గరే అలాగే అనుకొని ఇది మన వల్ల అవుతుందా? ఈ రాయి ఒకటి వేశారు, సంఖ్యలు వేశారు, ముద్రలు వేశారు, మరి అది తీసి మనం ఆయన దేహానికి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలను పూయగలమా? మన వల్ల కాదు అని అనుకుంటే వాళ్ళు అక్కడే ఉండేవారు. కానీ వాటి గురించి మనకు చేతగాని వాటి గురించి వారు ఆలోచించి
వారు ఇంటి దగ్గరే ఉండలేదు దేవుని బిడ్డ. అవి ఎంత పెద్ద రాయి అయినా కావచ్చు, ఎంత పెద్ద ముద్రలైనా కావచ్చు, ఎంత పెద్ద సంఖ్యలైనా వేసి ఉండవచ్చు, మనకు అవసరం లేదు. మనము ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన సమాధికి వెళ్ళి, ఆయన దేహానికి మనము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను మనం ఏం చేయాలి? పూయాలి అని అనుకున్నా. కాబట్టి అలాగ అనుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరు మరి ఈ రాయిని తొలగించారు? ఎవరు ఈ రాయిని తొలగించారు? లూకా సువార్తలో మనము చూసినప్పుడు దేవుని బిడ్డలారా, సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి చూచి లోపలికి వెళ్ళిరి గాని ఎవరు దొరలించారు ఈ రాయిని అనేది ఇప్పుడు కనుక యోహాను సువార్తలో దొరలించారు, లూకా సువార్తలో దొరలించారు, మార్కు సువార్తలో దొరలించారు. పరలోకము నుండి దిగి మత్తయి సువార్తలోనికి మనం వచ్చినప్పుడు ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. దేవునికి స్తోత్రం. ఎవరు పొర్లించారు? ప్రభు దూత పొర్లించారు. ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి ఆ రాయిని ఏం చేశారు? పొర్లించినట్లు మనము చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. కాబట్టి మత్తయి సువార్త 28:2 మనం చూస్తున్నాం, ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అని చూస్తాం. రాయి యేసుక్రీస్తు ప్రభు బయటికి రావడానికి దూత పొర్లించిందా? లేకపోతే ఎందుకు పొర్లించినట్లు ఈ రాయి అనేది? లేకపోతే ఈ సిద్ధపరచబడినటువంటి సుగంధ ద్రవ్యాలు తీసుకుని వస్తున్నారే, వీరు లోనికి వెళ్ళి యేసయ్య దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి వారికి దేవుని దూత సహాయం చేశారా? ఎందువలన ఈ రాయి దొరలించారు అన్నది మనము ఆలోచన చేయండి. ఎందుకు దొరలించారు? మనుషులు ఎవరు కూడా దొరలించలేని పెద్ద రాయి. కాబట్టి అలాంటి రాయిని దొరలించడం దేవుని దూత, ప్రభు దూత మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, యేసయ్య దొరలించబడక ముందే లేచాడు. ఉన్న రాయి ఉన్నట్లే ఉంది, వేసిన ముద్రలు వేసినట్లే ఉన్నాయి, సంఖ్యలు ఉన్నాయి, అలాగే సమాధి భద్రపరచబడి ఉంది. కానీ ఆయన అప్పుడే లేచి వెళ్ళిపోయారు. మరి సమాధి మీద ఉన్న రాయిని ఎందుకు తీయాలి అంటే, ఆయన ఇంకా సమాధిలో ఉన్నారని మీరు అనుకుంటున్నారు. ఇంకా ఆ బండల మధ్యలో సమాధిలో మృతదేహము లా యేసయ్య పడి ఉన్నారని మీరు అనుకుంటున్నారు. కనుక ఎందుకు తీశాడు? పరలోకము నుండి ప్రభు దూత దిగి వచ్చి ఆ రాయినంటే ఆయన ఇక్కడ లేడు అని చెప్పడా. దేవునికి స్తోత్రం. ఆయన ఇక్కడ లేడు అని చెప్పడానికే ఆ రాయిని తీసివేశారు. ప్రభు బయటికి రావడానికి కాదు, ప్రభుకు బండలు కొండలు ఆయన మరణమును జయించి బయటికి రావడానికి అవసరం లేదు. ఆయన అప్పుడే లేచి వెళ్ళిపోయారు. వారు అనుకుంటున్నారు ముద్రలాగే ఉంది, రాయలాగే ఉంది, శీలలాగే ఉంది, ఆయన లోనే ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ ప్రభు దూత వచ్చి వారి అనుమానాన్ని తీర్చింది. ఆయన ఇక్కడ లేడు, లోనికి వెళ్ళి చూడండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే లేచి. కాబట్టి వారు సమాధి బయట ఉండిన సమాధి మీద ఉన్న రాయి దొరలింపబడుట చూశారు. ఒకటి మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మనకు కోరిక ఉంటే, మనం సిద్ధపడితే, మనం వస్తే, ప్రభువును గురించిన ఆశ కలిగి మనం వస్తే, చూడాలని మనకు ఆశ కలిగి వస్తే, ప్రభు మన కొరకు ఎన్ని అడ్డులున్నా వాటిని ఏం చేస్తాడు? తొలగిస్తాడు. దేవుని స్తోత్రం. ఒకటి ఆయన అనుభవాన్ని, ఆయన నువ్వు చూచేటువంటి అనుభవాన్ని మనం చూడకుండా ఆపేటువంటి అడ్డులు బండలు ఎన్ని ఉన్నా సరే దేవుడు వాటిని
మనము చూచున్నట్లుగా, మనము గ్రహించున్నట్లుగా వాటిని తీసేస్తారు. అందుకనే వీరు ఇటువంటి సిద్ధపాటుతో వచ్చారు కనుక స్త్రీలందరూ వారు అనుకుంటూ వచ్చారు, ఎవరు బండ తీస్తారు, అది చాలా పెద్ద బండ, మన కొరకు ఎవరు దాన్ని తీసి మనకు సహాయపడతారు అని అనుకుంటూ వచ్చారు. కానీ వారి యొక్క మనసులో ఉన్న ఆశను, కోరికను చూసి దేవుడు వారికంటే ముందుగానే ప్రభు దూతను పంపించి ఆ సమాధి మీద ఉన్న రాయిని తీసుకొచ్చాడు. ఆ సమాధి మీద ఉన్న రాయిని తీసివేయించాడు కనుక వారు చూడగలిగారు. ప్రభు సమాధి మీద ఉన్న రాయిని తీసివేయబడము, దొరలించబడి ఉండటము వారు చూశారు. ఇంకా ఎంత గొప్ప మంచి అనుభవం. కనుక అందరూ సమాధిలో ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నారు. కానీ సమాధి మీద ఉన్న రాయి తీయబడిన తర్వాత వారు ఏం చేశారు? సమాధిలోనికి వెళ్ళి ఏం చేశారు? సమాధిలోనికి వెళ్ళి వారు చూశారు. కానీ ఎవరు కూడా అక్కడ లేరు. దేవుని ఎవరు కూడా అక్కడ లేరు. కనుక ఇక్కడ కొన్ని విషయాలను మనము చూడాలి. ఏంటంటే లూకాసు వార్తలో వారు సమాధి మీద ఉన్న రాయిని తెరవబడి ఉండుట చూచారు. కానీ మరొక విషయాన్ని మనం చూస్తాం, లోపలికి వెళ్ళిరి గాని వారికి కనబడలేదు. ప్రభు అయిన యేసు దేహము వారికి చూడలేదు, కనబడలేదు. ఏం చూశారు? ఆ సమాధి మీద ఉన్న రాయి మాత్రమే దొరలింపబడుట, తీయబడి ఉండుట చూశారు. అది దేవుని ప్రభు దూత వారికి సహాయం చేయడం ద్వారా అది చూశారు. కాబట్టి ఎవరి కొరకైతే వచ్చారో ఆయన దేహం అక్కడ లేదు. ఆయన దేహం అక్కడ లేదు. ఆయన దేహం అక్కడ ఎలా ఉంటుంది? ఆయన చచ్చి ఉన్నాడు, ఇంకా ఆయన లేచాడు కనుక ఆయన దేహం అక్కడ లేదు. కానీ వారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు కనుక వారు ఎటు తోచక ఏం చేయాలి, ఎవరన్నా తీసుకెళ్లారా లేకపోతే ఏమైపోయింది అని వారు కొద్దిగా గలిబిలికి గురైపోయారు, కొద్దిగా ఇబ్బందులకు గురైపోయారు. ఏమయ్యారు అని అప్పుడు ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. దేవునికి స్తోత్రం. ఎందుకు నిలబడాలి తెలుసా? సమాధి మీద రాయి తెరవబడి ఉండటం వారు చూశారు. కానీ యేసును వారు వెతుకుతున్నారు. యేసు వారికి కనబడలేదు. యేసును గురించి వారు దిగులుతో ఉన్నారు. అందును బట్టి ఆ దేవుని దూతలను దేవుడు పంపాడు. దేవుని బిడ్డ, ఈరోజు మీరు ఆత్మ సంబంధమైన అనుభవాలు చూడడానికి మీరు ఆశపడితే ముందు మీరు ఆశపడండి, సిద్ధపడండి, రండి. కనుక మీ ఆత్మీయ ఆశలను, మీ ఆత్మీయ అనుభవాలను దేవుడు తప్పక మీకు చూపిస్తాడు, మీ కళ్ళకు చూపిస్తాడు. ఒకటి, మీరు చూడాలనుకున్నది ఎంత కష్టమైనా సరే దాన్ని దేవుడే మనకేం చేస్తాడు? ఆ బండను దేవుని దూత, ప్రభు దూత తొలగించి మరి మనకు సమాధిలో ఎవరు లేరని చూపించారు. రెండవది, వారు చూడాలనుకున్న ప్రభు చూడలేదు, వారు కనబడలేదు. అందుకొరకు ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉండడం వరకు కనబడి వారు అంటున్నారు, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ఆ స్త్రీలతో అంటున్నారు, ఆయన ఇక్కడ లేడని మీకు రుజువు చేయడానికే ఈ సమాధి మీద ఉన్న బండను తీసి మీకు చూపించాం. ఆయన ఇక్కడ లేడు.
మగ్దలేని మరియ విషయంలో కూడా మనము ఆమె సమాధి దగ్గర నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోయారు, లేరు అని చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు. కానీ 11వ వాక్యంలో అయితే మరియా ఆ, సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు ఆ, సమాధిలో వంగి చూడగా వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో ఆ, తలవైపున ఒకడును తల వైపున ఒకరును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. కాళ్ళ వైపున ఒకరు ఉండుట కనపడ్డారు. కనుక ఈమెకు కూడా కనపడ్డారు, వాళ్ళు చూసింది. కాబట్టి మొత్తం మీద ఎవరు లేరు? యేసు లేరు. సమాధి మీద ఉన్న అడ్డు తొలగింది. ఆ సమాధిలో వెళ్ళి చూశారు, అది ఖాళీ సమాధి. కాబట్టి వీరికి కావాల్సింది ఏంటంటే యేసుని చూడాలి, యేసుని చూడాలి. కనుక దేవుని బిడ్డ ఈ 14వ వాక్యాన్ని చదువుదాం మనం. ఆమె ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను. సమాధిలో రాయి తీయబడి ఉండుట వారు చూశారు సమాధి మీద. ఎందుకంటే వారు ఆశపడ్డారు, వారు సిద్ధపడ్డారు, వారు వచ్చారు. కనుక వారి యొక్క ఆశను నెరవేర్చి వారు చూడాలనుకున్న వారిని చూపించడానికి ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి తీసి ఆయన ఇక్కడ లేడు అని వారికి చెప్పారు. కానీ మగ్దలేని మరియ సమాధి దగ్గరనే అందరిలాగా వెళ్లకుండా ఆమె సమాధి దగ్గర కూర్చొని యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆమె ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారు. చూడండి, ఇంకా కొంత లోతుగా దేవుని ఆమె వెతుకుతున్నారు. వారు ఆశపడ్డారు, వారు సిద్ధపడ్డారు, వారు వచ్చారు. కనుక సమాధి మీద ఉన్న రాయి తీపించి ప్రభు దూత తీసి సమాధిలో యేసు లేడు అని వారు చూశారు. అంతే, లేడని చెప్పగా వారు వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరియ ఇంకా కొద్దిగా లోతుగా వెళ్ళిపోయారు, లేరు, లేచారు అన్న మాత్రాన వారిలాగా నేను కూడా వెళ్ళిపోతాను ఇంటికని ఆవిడ వెళ్ళిపోలేదు. కానీ ఆవిడ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు ఇదిగో ప్రభు ఆమెకు ప్రత్యక్షమయ్యారు. ఎవరి కొరకు ఆమె ఏడుస్తూ ఉన్నారో, ఎవరిని చూడాలని ఆమె ఏడుస్తున్నారో ఆ ప్రభువే ఆమెకు ప్రత్యక్షమై, అమ్మా యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోయేదనని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా మరియా అని పిలిచి చూచి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచారు. ఆ మాటకు బోధకుడా. ఇక్కడ మనం చూస్తున్నాం, అందరి వాళ్ళే ఎర్లకుండా కాస్త ఆగి ఇంకా పట్టుదల కలిగి ప్రభువును ఇంకా కొద్దిగా లోతుగా ఇంకా ఆశతో ఇంకా చూడాలని ఇంకా ఏదో తెలుసుకోవాలని మనం నిలిచి కనిపెడితే దేవుని బిడ్డ వారు చూసింది సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండుట, సమాధిలో ఎవరు లేరు అన్న సంగతి తెలుసుకొని ఆ దూతలు చెప్పిన మాట విని ఆయన లేడు, లేచారన్న సంగతి తెలుసుకొని మరి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మగ్దలేని మరియ మాత్రము సమాధి బయటే నిలవబడి ఏడ్చుచూ ఉండగా ప్రభు ప్రత్యక్షమై ఆమెను చూశారు. ఆమెను చూసి అంటున్నాడు, అమ్మా ఎవరిని ఎదుగుతున్నావు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని ఆమెను అడిగినప్పుడు ఆమె ఆయన తోటమాలి అనుకొని,
అయ్యా నా ప్రభువుని ఎవరో మోసుకొని మోసుకొని పోయారు, ఆయన ఎక్కడుంచారో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదునని ఆమె హృదయంలో ఉన్న ఆశను, ఆయన మీద ఉన్న ఇష్టాన్ని, ఆమె ఆయన మీద ఉన్న ప్రేమను ఆయన చెప్పేశారు. చెప్పగా ప్రభు ఏమంటాడు తెలుసా? ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని, ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఆమెను చూశారు, ఆమె యేసు ప్రభువును చూశారు. ఎందుకు చూశారు అంటే అందరిలాగా వెళ్ళిపోకుండా ఆమె ఆగి కన్నీటితో ఆ ప్రభువును వెతికినప్పుడు ఆమె ఆయనను చూశారు, ఆయన ఆమెను చూశారు. ఎంత గొప్ప ఆశ్చర్యం! కాబట్టి ఆమె రెండు చూశారు. ఒకటి, దూతల యొక్క వివరాలు తెలుసుకున్నారు. ఇదిగో తల వైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు కూర్చోటము ఆమె చూశారు సమాధిలో, కానీ ఆయన లేడు. దేవదూతలు చెప్పారు, ఇదిగో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అంత మాత్రాన ఆమె వెళ్ళాలి. ఆమె ఇంకనూ నిలిచి ఏడ్చి ఆయనను కనుగొనే వరకు వెదకగా ప్రభు ఆమె కొరకే ప్రత్యక్షమే. నిజంగా వాస్తవంగా అక్కడ ఆయన ప్రత్యక్షం అవ్వవలసిన అవసరము లేదు. ఆయన అక్కడ ప్రత్యక్షము కావలసిన అవసరము లేదు. మరి ఎందుకు ప్రత్యక్షమైనట్లు? తనను వెతుకుచున్నవారు ఒకరున్నారు, తన కొరకు ఏడ్చుచున్నవారు ఒకరున్నారు, తన గురించి ఆశపడేవారు ఒకరున్నారు, తనను చూడాలి అని తన ప్రేమతో వెతుకుచున్నవారు ఒకరున్నారు. ఆమె ఎవరు? మగ్దలేనే మరియా. కనుక ఏం చేయాలి? నేను ఆమెకు ప్రత్యక్షంగా ఆమె యొక్క ఆశను బట్టి, ఆమె సిద్ధపాటును బట్టి, ఆమె వచ్చిన దానిని బట్టి ఆమెకు నేను కనబడాలి. ఆమెను నేను ఆమెకు కనబరుచుకోవాలని యేసుక్రీస్తు ప్రభు ఆమె చూచున్నట్లు ఆమెకు ప్రత్యక్షం. ఎంత గొప్ప భాగ్యం! ఆమె ఆయన్ని చూశారు, ఆమె ఆయన్ని చూశారు. అందుకని దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన అనుభవము మనము అనుభవించాలి అంటే మనకు ఆశ ఉండాలి. మనము ఆ అనుభవం కొరకు సిద్ధపడాలి. మనము ఎక్కడ అనుభవాన్ని చూడాలో అక్కడికి మనం రావాలి. అప్పుడు ఎన్ని అడ్డులున్నా ప్రభు తన దూతలను పంపించి ఆ రాయిని దొరలించాడు, లోన ఎవరూ లేరని చెప్పారు. అంత మాత్రమే కాకుండా మగ్దలేని మరియా, నేను సమాధిలో ఎవరూ లేని ఆ పరిస్థితులు చూడడం కాదు, కానీ ఆయన లేస్తే లేచి ఉండొచ్చు, కానీ నాకు ఆయన్నే చూడాలి. ఎవరిని చూడాలి? నేను యేసునే చూడాలి అని నేను బిడ్డలారా ఆమె పట్టు వదలక అక్కడ ఉన్నప్పుడు నిజంగా ఆయన ఆమెకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఆమె యేసును చూచారు. రెండు రకాలైనటువంటి వాటిని వారు చూశారు. ఒకటి, సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండుట చూశారు. అక్కడ ఒక సందేశాన్ని విన్నాడు, ఆయన ఇక్కడ లేడానికి వచ్చారు. రెండవ అనుభవం వారు ఏం చూశారంటే, ఇక్కడ మగ్దలేని మరి ఏం చూశారంటే ఆయనను చూశారు. ఆయన తేజస్సును చూశారు, ఆయన రూపును చూశారు. అంత ఆశ్చర్యం. ఈరోజు మనం ఏం చేయాలంటే నిదానించి నిలకడగా కన్నీటితో మనం దేవుణ్ణి ఎదిగితే ఈ రోజు వరకు కూడా మనం ఆయన్ని చూడగలం. ఈ రోజు వరకు కూడా ఆయన అనుభవాలను మనము రుచి చూడగలం. కాబట్టి నేను ఎక్కువగా ప్రార్థన చేయలేను, ఎక్కువగా ప్రభు కొరకు బ్రతకలేను, నా వల్ల కాదు, అలాగనే కనిపెట్టుకోలేనంటే మనం ఏం చూడకుండా ఏ దైవికమైన అనుభూతి మనకు లేకుండా మనం బ్రతుకుతూ ఉంటాం. ఈరోజు దేవుని యొక్క కోరిక ఏంటంటే, నా కొరకు ఆశపడండి, నా కొరకు సిద్ధపడండి, నా దగ్గరికి రండి, నేను పునరుత్థాన అనుభవాలను చూపిస్తాను.
ఆ అనుభవాలను మీరు చూసి అనేక మందికి మీరు చెప్పవచ్చు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనము ఆ అనుభవాలు చూడాలి అంటే మనం ఏం చేయాలి? ఆ రీతిగా మనము ఆశపడి సిద్ధపడి ప్రభు దగ్గరికి రావాలి. 16 మార్కు సువార్త 16:9 వాక్యాన్ని మనం చూసినప్పుడు, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు దేవునికి స్తోత్రం. అందరూ వచ్చారు కానీ సమాధిని చూసి లోన చూసి వెళ్ళిపోయారు, కానీ యేసును వారు చూడలేదు. మరి యేసును చూసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే, ఎంత మంచి అనుభవం, ఎంత మంచి ఎక్స్పీరియన్స్. వారు వెళ్ళి చెప్పారు, యేసయ్య లేచాడట, అందుకే సమాధి మీద ఉన్న రాయిని ప్రభుదూత తొలగించారు, మేము చూసాము, సమాధిలో ఎవరు లేరు, అక్కడ నారబట్టలు ఆయన వేసుకున్న బట్టలు ఉన్నాయి అని ముందెళ్ళిన వారు చెప్పారు. వారి మాటలు కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, అది వేరే. కానీ మరలా రెండవసారి మరి వెళ్ళి యేసు లేకపోవడం ఏంటి? నేను ఆయన్ను దేవుని స్తోత్రం, నేను ఆయన్ను చూశాను, నేను ఆయనతో మాట్లాడాను, నేను ఆయన్ను చూశాను, నేను ఆయనతో మాట్లాడాను, ఆయన నాకు ఈ సందేశాన్ని ఇచ్చారు, నేను లేచానని మన వారందరితో చెప్పు, వెళ్ళు అని అనుభవించాను. అంత గొప్ప అనుభవం దేవుని బిడ్డ. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా యేసు కొరకు వెతకడం, యేసు కొరకు ఆశపడడం, యేసు కొరకు సిద్ధపడడం చాలా మంచిది. ఈరోజు మనమందరం కూడా ఈ సిద్ధపాటు కలిగి ఎందుకు దేవుని మందిరానికి వచ్చామంటే ఆయన మీద ప్రేమతోనే, ఆయన మీద ఇష్టంతోనే, ఆయన మీద ఉన్న ఆశతోనే మనం ఇక్కడికి వచ్చాం. అందుకే దేవుడు మనకి ఏదో ఒక అనుభవాన్ని చూపిస్తాడు. అందుకని ఈరోజు నా బిడ్డలారా, మీరు ఊరికే సమాధిలో ఎవరు లేరని చూచిపోవటం కాదు, కానీ సమాధి మీద ఉన్న రాయి తెరవబడిన తర్వాత రాయి తెరవబడి ఉండటం చూచాము, సమాధిలో ఎవరు లేకుండా ఉండడం కానీ సమాధి చూసాము. అంతవరకే కాదు, నేను మీకు చూపించాలనేది. నేను ఇంకా లోతుగా మీరు నన్ను చూడాలంటే మీరు మీరు లేచి చూడాలి, మీరు కనిపెట్టుకోవాలి, మీరు కనిపెట్టుకోవాలి. మీరు కనిపెట్టుకున్నప్పుడు నన్ను నేను మీ కొరకు ఏం చేస్తాను? ప్రత్యక్షపరచుకుంటాను. ఎంత చక్కటి అనుభవం. మొట్టమొదటిసారి మగ్దలేనే మరియకు యేసు తను తాను కనపరుచుకున్నాడు. ఎంత మంచి ఆశ. ఆయన స్వరూపాన్ని ఆమె నిదానించి ఎంత గొప్ప ఆశ. ఈరోజున దేవుని బిడ్డలమైన మనం కూడా యేసయ్య గొప్పడు, ఆయన వాక్యం చాలా బాగుంటుంది, ఆయన సన్నిధి బాగా ఉంటుంది అని అనుకోవటమే కాదు, కానీ మన కన్నులారా ఆ యొక్క అనుభవాలను ఏం చేయాలి? చూడాలి. మన కన్నులారా ఆయన అనుభవాలను చూడాలి. అనుభవాలను చూస్తే మనము ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా మనం స్థిరముగా నిలిచి అనేకులకు సాక్షులుగా మనము ఉండగలం. అనేకులకు సాక్షులుగా దేవుని పిల్లరా మనం ఉండగలం. ఇక 63వ కీర్తనలో కీర్తనకారుడు ఇలా అంటాడు, దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, వేకువనే నిన్ను వెతకెదను, నీ బలమును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని, నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత, ఇక్కడ ఒక మాట అంటాడు కీర్తనకారుడు, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని. ఏంటడా? ఎవరిని చూడాలని? నిన్ను చూడాలి, నిన్ను చూడాలని ఆశ. ఇప్పుడు మగ్దలేనే మరి కూడా ఎవరిని చూడాలని ఆశ? సమాధిని చూసావు కదా, చాలే వెళ్ళిపో. సమాధి మీద ఉన్న రాయిని తీసేసినప్పుడు లోనికి కూడా వెళ్ళి చూసావు కదా, సరే ఇక అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపో. నో,
నేను ఎవరిని చూడడానికి వచ్చానో ఆయన్ని చూసే వరకు నేను ఇక్కడ నుంచి అందరు వెళ్ళిపోతున్నారు, వెళ్ళు, లేదు నేను వెళ్ళను, ఆయన నుంచి. ఈరోజు ఒక పట్టుదల మనకు ఉందా? అనేక విషయాల్లో మనం పట్టుదల కలిగి ఉంటాం, పంతాలు కలిగి ఉంటాం, నిలకడగా ఉంటాం. ఈరోజు దేవా నిన్ను చూసే వరకు, నిన్ను నా కన్నులారా రాంచే వరకు నేను నిన్ను విడువలయ్యా అని నీవు నేను దేవుని బిడ్డారా ఆయన కొరకు ఆశపడితే, ఆయన కొరకు తృష్ణ కొంటే, ఆయనను చూడాలన్న ఆ వాంఛ కలిగి ఉంటే తప్పక ఆయన మనకు తను తాను కనబరుచుకుంటాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీ మీద ఆశ చేత నాకు ఆశ ఏంటి? నీ మీద ఆశ, నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది. నేను చూడాలి. ఎన్నెన్నో చూసింటాం మనం. కనుక దేవుని పిల్లలమైన మనము ఆయన్ని చూడాలా, ఆయన్ని చూడాలి అని ఆశ. ఆయన్ని చూడకుండా మనం ఒకరోజు పిల్లల్ని మనం చూడకపోతే ఉండగలమా? ఒకరోజు మన యజమానుడు ఇంటికి రాకపోతే మన మనసు తగతగలాడుతుంది కదా. మన భార్య రాకపోతే మనం ఎంత ఇబ్బంది గురవుతాం. మనం ప్రేమించేవారు కనబడినప్పుడు, లేక ఏదైనా వస్తువు కానీ ఏదైనా పెంపుడు జంతువు కానీ కనబడినప్పుడు ఎంత విలవలలాడిపోతాం. ఈరోజు యేసును చూడాలి, నా ప్రభువు నేను చూడాలి, నేను కూడా ఒక అనుభవాన్ని కలిగి ఉండాలి, నాకు కూడా అనుభవం కలిగి అనేకులకు నేను సాక్షినై ఉండాలనేటువంటి ఆశ దేవుని పిల్లారా మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయనను చూడలేని కన్నులు ఎందుకు? ఆయన స్వరము వినలేని చెవులు ఎందుకు? కనుక ఆ ఉన్నవాడు ఆశపడితే, ఆకలి కొంటే తప్పక తను తాను కనబరుచుకుంటాడు. అందుకని మగ్దలేని మరియ అందరిలాగా వెళ్ళిపోకుండా ఆమె సమాధి బయట నిలబడి ఏడ్చుచు ఆయన చూసే వరకు అక్కడి నుంచి వెళ్ళననుకున్నారు కదా. పట్టుదల కలిగి ఉన్నారు, నేను చూసే వరకు వెళ్ళను. నువ్వు ఎంతవరకు కనబడకుండా ఉంటావో, అవి ఎన్ని రాత్రులైనా ఎన్ని రోజులైనా నేను ఉంటాననుకున్నారేమో అంట. కనుక చాలా మొండిగా ఉన్నట్లుగా ఉంది. నేను కనబడాలి, నన్ను నేను ప్రత్యక్షపరచుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారు మగ్దలేని మరియకు మొట్టమొదటి పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత చూసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యేసును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. ఫ్రెష్ గా లేచాడు, మహిమ దేహముతో లేచాడు. మట్టి దేహం అయిపోయింది, మహిమ దేహముతో లేచాడు. పునరుత్థానుడై లేచిన ఆ ఫ్రెష్ గా లేచినటువంటి ఆ దేవాది దేవుడు ఆమె ఆశను బట్టి, ఆమె ఆకలిని బట్టి, ఆమె ప్రేమను బట్టి, ఆమె కోరికను బట్టి ఆయన మొట్టమొదటిగా కనిపించాడు. ఎంత గొప్ప భాగ్యం. ఈ అనుభవం మనకుందా? ఈ అనుభవం మనకుందా? మనకు కూడా అదే అవుతుందా? మన జీవితంలో అవుతుంది. ఎందుకంటే మనకు కూడా ఏముండాలి? ఆశ ఉండాలి. మనం కూడా దాని కొరకు సిద్ధపడాలి. మనం కూడా ఆశను తీర్చుకోవడానికి రావాలి. అప్పుడు తప్పక ఆయన మనకి ఏం చేస్తాడు? అందుకని ఈ కీర్తనకారుడు అంటాడు, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించిపోతుంది. అంటే శరీరం కృషించడం అంటే ఏంటి? ఏం చేస్తున్నాడు? నేను నీళ్లు తాగట్లేదు, నేను భోజనం చేయట్లేదు. ఎందుకు భోజనం చేయట్లేదు? నిన్ను చూడాలంటే. ఎందుకు త్రాగట్లేదు? నిన్ను చూడాలంటే. నేను పట్టుదల కలిగి ఉన్నాను. చూసారా, చిన్న పిల్లవాడి వలె నాకు డాడీ కావాలంటే డాడీ కావాలి, మమ్మీ కావాలంటే మమ్మీ కావాలి, నాకు ఏదైనా కొనాలంటే కొనాలి. అలాగా నిన్ను చూడాలి ప్రభువా, నిన్ను చూడవలనని నా శరీరము కృషించి నా శరీరంలో ఆరోగ్యం ఉండలేదు. నేను బాగా సొగసుగా అందంగా చక్కగా లేను. నా శరీరం ఏమైపోయింది? ఎందుకు ఈ శరీరం మీద కృషించిపోయిందంటే నీ మీద ఆశ చేత, నిన్ను చూడాలని. అవును దేవుని బిడ్డ, దేవుని చూసే అనుభవాన్ని మనము ఒకటి మన అనుభవం, పునరుత్థాన అనుభవము
బండను తీశారు, మనం సిద్ధపడ్డాము, ఆశపడ్డాము, వచ్చాం. కానీ బండ తీయబడింది మన కొరకు సమాధిని చూస్తాం. కానీ ఎవరు అక్కడ లేరు. ఆయన లేచారు అనే సంగతులు తెలిసాయంటే వెళ్ళిపోయకూడదు. రెండవది, అటువంటి అనుభవమే కాకుండా ఆ సమాధి మీద ఉన్న బండ తీయబడి దాన్ని చూసే అనుభవమే కాకుండా, సమాధిలోనికి వెళ్ళి చూసిన అనుభవమే కాకుండా, యేసును చూసే అనుభవంలోనికి మనము అది ఎవరిలో ఉందంటే మగ్దలేనే మరియ. యేసును చూసే మనం చాలా చూసి ఉంటాం. లేదండి, ఎప్పుడైనా ఎన్నో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి బాగా చూడగలిగిన స్థలాలు. ఎప్పుడైనా సరే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి, ఆ వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకెళ్ళండి, ఆ బీచ్కి తీసుకెళ్ళండి. కనుక మనం ఎన్నెన్నో స్థలాలను, ఎన్నెన్నో వింతల విడ్డూరాలను మనం చూసాం. కానీ అక్కడ చూడాలని ఆశపడితేనే కదా అక్కడికి వెళ్ళింది. ఈరోజు దేవుని పిల్లలమైన మనకు యేసును చూడాలన్న ఆశ ఉండదు. నిన్ను చూడాలి ప్రభు, నిన్ను చూడాలి అనే ఆశ మనకు కూడా ఉంటే మనం ఆయన ఏం చేస్తాం? మనకు ఆయనే కనబడతాడు, మనకు ఆయనే కనిపించుకుంటాడు, మనం చూస్తాం, మనం సాక్షులు. కాబట్టి దావీదు భక్తుడు కూడా ఏమంటాడు? నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం. ఎవరికైనా దేవుని కొరకైనా. 84వ కీర్తనలో మరొక మాటను మనం చూద్దాం. కీర్తనలు 84లో యెహోవా నీ మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో దేవునికి స్తోత్రం. ఈ రోజున రెండవది ఏంటట? ఏం చూడాలని? ఒకటేమో వారు ఆశపడ్డారు కనుక సమాధి మీద రాయి తీయబడటం చూశారు, సమాధిలోనికి వెళ్ళి చూశారు. కానీ ఇంకా కొద్దిగా లోతుగా మగ్దలేని మరియ గారు ఎవరిని చూశారు? ప్రభువుని చూశారు. కనుక ఇంకోటి మనకు చూడాలని ఆశ ఉండాలి దేవునికి. ఏంటి? నీ మందిర ఆవరణములు. ఏంటట? నీ మందిర ఆవరణములు, నీ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంత ఆశ. నా ఆశకు అద్దులు లేవు ప్రభువా. నిజంగా ఈ స్థలంలో మనం కూర్చోటము దేవునికి ఎంత సంతోషం, దేవునికి ఎంత ఆనందం. దేవుడు తన పిల్లలమైన మనల్ని చూసి ఎంతో మురిసిపోతారు. నా బిడ్డలు నా మందిర ఆవరణంలోనికి వచ్చారు, నా మాటలు వింటున్నారు, నా పాటలు పాడుతున్నారు, నన్ను ఆరాధిస్తున్నారు. ఆయన ఎంత ఆనందిస్తాడు. ఒక తల్లి దగ్గరికి బిడ్డలు వచ్చినప్పుడు ఎంత సంతోషమో, యేసయ్య దగ్గరికి మనం వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువగా ఏం చేస్తారు? సంతోషిస్తారు. కాబట్టి అంతకంటే ఎక్కువగా మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు. అందుకనకే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది, తన పిల్లలుగా మనల్ని చేసుకుంటున్నారు. అందుకొరకే కదా ఆయన శ్రమ పడింది, అందుకొరకే కదా ఆయన రక్తం దాల్చింది, అందుకొరకే కదా ఆయన ప్రాణం పెట్టింది. కనుక మనల్ని సంపాదించుకోవాలన్నదే ఆయన. కానీ మనల్ని సంపాదించుకోవాలన్న ఆశపడిన దేవుణ్ణి మనం చూడాలన్న ఆశ ఉండాలి కదా. ఆయన మందిరావరణంలోనికి మనము రావాలన్న ఆశ ఉండాలి కదా. ఎందుకు ఇక్కడ కీర్తనకారుడు ఎవరు? కోరహు కుమారుడు. దావీదు గారికి అయితే ఆయన్ని చూడాలన్న ఆశ. కోరహు కుమారులకు ఏంటంటే ఆశ, నీ మందిరావరణములను నేను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశ. నీ మందిరావరణములను నేను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశ. చాలా మంది దేవుని మందిరంలో ఉన్న ఆ యొక్క విలువను, దేవుని సన్నిధిలో ఉన్న ఆ గొప్పతనాన్ని, దేవుని సన్నిధిలో ఉన్న ఆ శ్రేష్టతను వారు గుర్తెరగక సునాయాసంగా తేలికగా దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటారు.
కనుక ఎప్పుడు కూడా పోకూడదు, ఎప్పుడు కూడా పోకూడదు. ఈరోజు నేను ఇలాగ దీవించబడ్డానంటే కారణం ఏంటో తెలుసా? పరిస్థితులు ఎలాగున్నా దేవుని మందిరానికి ఎప్పుడు మారలేదు. పరిస్థితులు ఎలాగున్నా సరే, వారు ఇతరులు నా గురించి ఏమనుకున్నా, మా నాన్నగారు చనిపోయినా, మా మామయ్య గారు చనిపోయినా, ఇంకా కొంతమంది ప్రముఖులు చనిపోయి నేను వెళ్ళవలసి వచ్చినా, అది సండే కనుక, ఆదివారం కనుక నేను వెళ్ళలేదు. ఎందుకంటే ప్రభు తర్వాతనే అవన్నీ. ఈ రోజున దీవెనకరంగా, నెమ్మదితో, సమాధానంగా, ఎవరి దగ్గర ఒక్క రూపాయి అప్పు లేకుండా సంతోషంగా ఉన్నాను, తక్కువ లేకుండా ఉన్నాను అంటే అది ఆయనను ఆరాధించడం, ఆయన మందిరాన్ని, ఆయన ఆవరణములను ఆశపడినందువలననే దేవుడు నన్ను ఇలాగా ఆశీర్వదించాడు. ఈరోజు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. కాకపోతే మనకి ఏ ఆశ ఉండాలంటే ఆయన మందిర ఆవరణాలను చూడాలని, ఆయనను స్తుతించాలని ఆశ ఉండాలి, ఆయనను ఘనపరచాలని ఆశ ఉండాలి, ఆయన మహిమపరచాలన్న ఆశ ఉండాలి. అందుకని నీ మందిర ఆవరణాలను చూడాలని నేనెంతో ఆశపడుచున్నాను. ఎందుకు అంటే 10వ వాక్యం, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్ర. ఎందుకంటే నీ మందిర ఆవరణములను చూడవలనని నేనెంతో ఆశపడుచున్నాను. ఎందుకు అంటే వాటి విలువ ఏంటో తెలియదు, చెప్పనా ప్రభువా? ఎందుకంటే నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క దినము గడుపుట, ఈ ఒక్క రోజు ఈ మందిరములో మన పిల్లలతో, భార్యలతో, కుటుంబముతో మనం ఉండడము మనకెంతో శ్రేష్టం. కాబట్టి అందుకనే నీ మందిర ఆవరణములను చూడవలనని నేనెంతో ఆశించాను. ఎందుకంటే నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మిస్ కాకూడదు. తప్పక రావాల్సిందే. ఒక్క క్షణం లేట్ అయినా దేవుని మందిరంలో ఈరోజు నేను మిస్ కాకూడదు, అడుగు పెట్టి తినాలి, ఆయన సన్నిధిని నేను అనుభవించే తినాలి అని ఆశ. ఆయన మందిరానికి ఎప్పుడు కూడా నాకు దూరం కాకూడదు, దూరం అయిపోయే పనులు ఏమి పెట్టుకోకూడదు. ఆయన మందిరం మీద ఆశ ఒకటే ఉండాలి, ఆయన మీద ఆశ ఉండాలి, మనకు ఆయనను చూడాలని ఆశ ఉండాలి, ఆయన మందిర ఆవరణములను చూడాలని ఆయన మందిర ఆవరణములను చూడాలని ఆశ ఉండాలి. కనుక నేను ఆయన మందిరానికి, దావీదు అంటాడు, నేను నీ మందిర ఆవరణములను నేను ఎప్పుడు చూడాలని నాకు ఎంతో ఆశ, ఎప్పుడు నీ మందిరానికి వచ్చాడు. కనుక జనులు దేవుని మందిరమునకు వెళ్దామన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను అని భక్తుడైన దావీదు తన యొక్క కీర్తనలో తెలియజేస్తాడు. నేను ఎప్పుడు ఈ ఆశను మనం దగ్గరికి కలిగి ఉండాలి. తర్వాత ఇంకొక విషయాన్ని కీర్తనలో మనము చూద్దాం. 27వ కీర్తన, 27వ కీర్తనలో 4వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును. ఏం చూచుటకు అమ్మా? ఏం చూచుటకు? యెహోవా ప్రసన్నత చూడాలని ఆశ. యెహోవా ప్రసన్నత. మగ్దలేని మరియకైతే ప్రభువును చూడాలనే ఆశ, దావీదు గారికి కూడా ప్రభువును చూడాలనే ఆశ. రెండవది, కోరవు కుమారులకు ఆయన మందిరావరణములను చూడాలనే ఆశ, ఆయన మందిరావరణములను చూడాలనే ఆశ. కనుక ఇక్కడ కీర్తనకారుడు దావీదు గారు అంటారు, నీ ప్రసన్నత, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నేను నివసింపవచ్చు. ఏం చూడాలని ఆశ? ఆయన ప్రసన్నత చూడాలి, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ, ఆయన తేజస్సు,
మోషే గారికి కూడా ఈ ఆశ ఉంది. ప్రభు ఒకసారి నిన్ను చూడాలి, ఒకసారి నిన్ను చూడాలి ప్రభు అని. ప్రభు అన్నాడు, నన్ను చూసి ఏ నరుడు కూడా నన్ను చూడలేను అన్నాడు. లేదు ప్రభు, నిన్ను చూడాలని చాలా మరి గట్టి పట్టుబట్టాడు, వదలట్లేదు నిన్ను చూడ. అయితే నేను ఆ బండ చాటున ఉంటాను కాబట్టి నా వెనక భాగాన్ని నువ్వు చూడు. కనుక ఆయన వెనక భాగాన్ని చూసి మూర్చిపోయాడు. కాబట్టి ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈరోజు నా దేవుని పిల్లమైన మనము ఆయన ప్రసన్నతను చూడాలి. ఆయన ప్రసన్నత వర్ణించరాని ప్రసన్నత, ఆయన మహిమ వర్ణించరాని ప్రసన్నత. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యాకోబు, పేతురు, యోహానును ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తీసుకుని వెళ్ళారు. తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. కాబట్టి వారి ఎదుట ఆయన రూపాంతరము ఎప్పుడు వారితో ఉన్న ప్రభువుగా కనబడ్డారు. ఆయన ప్రసన్నత, ఆయన తేజస్సు, ఆయన గొప్పతనము, ఆయనలో దాగి ఉన్న మరొక ఆకారాన్ని వారు చూశారు. ఆయన శరీరాన్ని కాకుండా ఆయనలో దాగిన మరొక ఆకారాన్ని చూశారు వారు. అది సూర్యుని వలె ఆయన మోకము ప్రకాశించిందని, ఆయన వస్త్రములన్నీ తెల్లగా మెరిసిపోతున్నాయి. వారు చూసి భయపడి ఆ బండల చాటును దాక్కున్నారు. కనుక పేతురు, యాకోబు, యోహాను ఆయన ప్రసన్నతను చూశారు. ఎందుకంటే ఆయనతో కూడా ఆ యొక్క కొండకు ఎక్కి. ఈరోజున దేవుని పిల్లమైన మనం కూడా ఆయన ప్రసన్నతను చూసిన అనుభవం ఉండాలి, ఆయనను చూసిన అనుభవం ఉండాలి, ఆయన మందిరావరణములను చూసిన అనుభవము మనకు ఉండాలి. కాబట్టి అటువంటి అనుభవంలో ఈ పునరుత్థాన అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా మనకంటే ధన్యులు ఎవరు కూడా ఉండరు. మనం దీవించబడతాం. అందుకని ప్రభువా, నేను నిన్ను చూసిన అనుభవం ఉండాలి, తర్వాత నీ మందిరావరణములను చూసే అనుభవం ఉండాలి, తర్వాత నీ ప్రసన్నతను చూసిన అనుభవం. కానీ ఏమీ కనబడట్లేదు, ఏమి చూడట్లేదు, అంత చీకటి, ఏ అనుభవం లేదు, ఏ ఎక్స్పీరియన్స్ లేదు, ఏ అనుభూతి నాకు లేదు ఇతరులకు చెప్పడానికి అనే నేను ఖాళీ హృదయంతో ఉండకూడదు. నాకు ఏదో ఒక అనుభవాన్ని చూపించు, ఏదో ఒక అనుభూతిని నాకు నేర్పించండి. దేవుని దగ్గర మనం బ్రతిమలాడితే దేవుడు తప్పక మనకు కాబట్టి అనుభూతులు నేర్పిస్తాడు. ఈ పునరుత్థాన శక్తితో నిన్ను, ఈ పునరుత్థాన బలముతో మనల్ని, మన కుటుంబాలను, మనలను దీవించి ఆనందపరుస్తాడు. కాబట్టి ఈ పునరుత్థాన దినాన దేవుడు కూడా వారికి ఉన్నటువంటి ఆశ, వారికి ఉన్నటువంటి సిద్ధపాటు, వారు వచ్చినట్లుగా మనం కూడా వచ్చి, మనం కూడా వారు చూచి ఆనందించినట్లు మనం కూడా మన అనుభవాలను మనం పొందుకొని చూసి ఆనందించి అనేకులకు చెప్పి ప్రభువుకు సాక్షులమై ఉన్నట్లు దేవుడు మనలను దీవించుగాక.